హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మనం ప్రజెంట్ జనరేషన్లో పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనం పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పేరెంట్స్కి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి అనిపిస్తుంది, నేను కరెక్ట్ వేలోనే పిల్లల్ని పెంచుతున్నానా అని, కరెక్ట్ మార్గంలోకి తీసుకెళ్తున్నానా అని. ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి పేరెంట్స్కి టైం ఉండడం లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటున్నారు అండ్ పిల్లలకి టైం ఉండడం లేదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఇంకా హోంవర్క్స్ అని ఇలా పాపం వాళ్ళకి అక్కడే టైం అంతా అయిపోతూ ఉంటుంది. కానీ నా స్కూల్ డేస్లో ఇలా కాదు ఫ్రెండ్స్. నా స్కూల్ డేస్లో మాత్రం మార్నింగ్ 9:30కి స్కూల్కి వెళ్తే ఈవినింగ్ 4 వరకు ఇంట్లో ఉండేదాన్ని. ఈవినింగ్ వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్లో హోంవర్క్ చేసుకొని, అప్పుడు అంత తక్కువగా హోంవర్క్స్ ఉండేవి, సిలబస్ కూడా తక్కువగా ఉండేది, మైండ్కి కూడా ప్రెజర్ ఉండేది కాదు. హోంవర్క్ అయిపోయాక గల్లీలో పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆట ఇంకా చాలా ఆటలు ఆడుకునేదాన్ని. మా పేరెంట్స్తో కూడా చాలాసేపు టైం స్పెండ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు మన పిల్లలకు అంత టైం ఉండడం లేదు ఫ్రెండ్స్. అండ్ పేరెంట్స్కి కూడా టైం ఉండడం లేదు బికాస్ ఆఫ్ స్టడీస్ అండ్ పేరెంట్స్ జాబ్ ఆర్ బిజినెస్ బిజీ లైఫ్. అందువల్ల మనము పిల్లలతో రోజులో కొంత సమయం మాట్లాడడానికి, ఆడుకోవడానికి కేటాయించాలి. వాళ్ళకి మంచి విషయాలు చెప్తూ ఉండాలి, మంచికి చెడుకి తేడా చెప్తూ పెంచాలి. కొందరు పిల్లలు ఇంట్లో పేరెంట్స్తో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా చిన్న పిల్లలే కదా అని వదిలేస్తారు. బట్ అలా చేయడం వలన పిల్లలు బయట వ్యక్తులతో కూడా అలానే మాట్లాడుతూ అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని మనం ఎప్పుడైనా సరే పిల్లలు ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు మన పక్కన కూర్చోపెట్టుకొని అలా మాట్లాడడం వల్ల అవతలి వాళ్ళు మన గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటారో తెలియజేయాలి. ఇంకో విషయం ఏమిటంటే, పిల్లలని ఎప్పుడైనా సరే గట్టిగా కొట్టి తిట్టి భయపెట్టకూడదు ఫ్రెండ్స్. అలా చేయడం వలన పిల్లలు మనతో స్కూల్ విషయాలైనా, ఇంట్లో విషయాలైనా, ఇంకా ఏవైనా విషయాలు ఉంటే చెప్పడానికి భయపడతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఎఫెక్షన్ కోరుకుంటారు. వారిని బాగా ప్రేమిస్తూనే క్రమశిక్షణ నేర్పాలి. వాళ్ళు ఏమి చెప్పినా వినాలి. వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టకూడదు. మనం వాళ్ళు చెప్పినవి సరిగ్గా వినకపోతే, మా మమ్మీ డాడీని మేము ఏం చెప్పినా వినరు అని మనతో ఏ విషయాలు చేసుకోరు. పక్కన వాడితో ఎఫెక్షన్ పెంచుకుంటారు. వాళ్ళని ఎప్పుడు ఎదుటి వాడితో పోల్చకూడదు. వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, వాళ్ళ టాలెంట్ ఏంటి అని గమనించి అందులో వాళ్ళని ప్రోత్సహించాలి. మనం ఎప్పుడు వాళ్ళ చిన్న చిన్న విజయాలకు శభాష్ చెప్పాలి. ఇలా చేస్తే పిల్లలతో వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలా కాకుండా వాళ్ళు ఏం చేసినా నిరుత్సాహపరిచినట్లయితే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి కేవలం చదువుపైనే కాకుండా గేమ్స్, డ్యాన్స్ ఇంకా వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో చూసి దాంట్లో ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఏదైనా సరే మనం ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ ముందు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మన ప్రవర్తన వాళ్ళని మంచి మార్గంలో నడిపేలా ఉండాలి, కానీ చెడు మార్గంలో నడిపేలా ఉండకూడదు. పెద్దవాళ్ళ ముందు వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించాలి. మనకి అవసరం ఉంటే తప్ప వాళ్ళ ముందు ఫోన్ పట్టుకొని ఉండకూడదు. వాళ్ళ ముందు చూడడం వల్ల మమ్మీ డాడీ చూస్తున్నారు కదా, మేము ఎందుకు చూడకూడదు ఫోన్ అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు అయినా పెద్దలు అయినా ఫోన్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఖాళీ టైంలో వాళ్ళకి బంధాల వాల్యూస్ చెప్పాలి. ప్రతి దాంట్లో మీరు నిర్ణయాలు తీసుకోకుండా అప్పుడప్పుడు వాళ్ళ మీద వదిలేయాలి. అప్పుడు వాళ్ళకు మంచి నిర్ణయం అంటే ఏంటి, ఇలాంటి టైంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అవగాహన ఉంటుంది. పిల్లలతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి మనకి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది. పిల్లల ప్రేమ, క్రమశిక్షణ, మంచి విలువలతో పెంచితే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళి మంచి మనుషులుగా తయారవుతారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.